Welcome to brand new show Hit TV presents Like, Share, Comment. మన షోలో పండు మాస్టర్ వచ్చి చేసిన రచ్చ మర్చిపోకముందే డాన్స్ ఫ్యామిలీ నుంచి ఇంకొక మాస్టర్ రాబోతున్నారు. ఆయన ఏ రచ్చ చేస్తాడో చూద్దాం. సో ఆ మాస్టర్ ఎవరంటే డి షోలో తన డాన్స్ తో జడ్జెస్ ని ఇంప్రెస్ చేసి తన ఫన్నీ స్టెప్స్ తో తనకి పోటీ ఉన్న మాస్టర్స్ అందరినీ ఛాలెంజ్ చేసి తన మాస్ స్టెప్స్ తో మనందరినీ మెస్మరైజ్ చేస్తున్న సూపర్ కోరియోగ్రాఫర్ సుదర్శన్ మాస్టర్. సో ప్లీజ్ వెల్కమ్ సుదర్శన్ మాస్టర్. హలో మాస్టర్. హలో, హాయ్, హౌ ఆర్ యు? హాయ్, ఐఎమ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై షో. యా ప్లీజ్. సో మీ ఐస్ ఏంటి, అది రియల్ అయినా లెన్స్ పెట్టారా? రియల్ గానే అలా ఉంటుంది. పిల్లి కళ్ళు వాళ్ళని నమ్మద్దు అంటారా, అదేనా నిజం అంటారా? అది ఒకసారి నమ్మి చూడండి, మీరు తెలుసు. ఓకే, నమ్మిదే తెలుస్తుంది అంటారు. సూపర్. నా షోకి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. సో మా షోలో మెయిన్ స్పెషల్ ఏంటంటే ఈ మధ్య కాలంలో పాపులర్ అయిన సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ని వాళ్ళ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ని మేము తెలుసుకుంటాం. మిమ్మల్ని ఎందుకు పిలిచామంటే మీరు ఏ సాంగ్ పెడితే అది యూట్యూబ్లో ట్రెండింగ్ అయిపోతుంది. సో అందుకు ట్రెండింగ్ లో ఎవరుంటే వాళ్ళని మేము పట్టుకొస్తాం అనమాట. సో మన షో స్టార్ట్ చేసేద్దామా? డన్. సో ఫస్ట్ మీరు ఏ ఊరు? అది బెంగళూరు. బెంగళూరు. బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ బెంగళూరు. ఓకే. నేను యాక్చువల్లీ హైదరాబాద్కి వచ్చి ఒక 10 years నుంచి వెళ్తున్నా, కానీ ఈ మధ్యలో ఒక 3 years నుంచి ఇక్కడ సెటిల్ అవుతున్నా. ఓకే. నా తెలుగు మీరు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు ఇప్పుడే కొంచెం అంటే బెంగళూరు చిన్నప్పటి నుంచి కూడా మీకు డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది? ఆ స్కూల్లో చేసేవాడిని మనం. ఓకే. అలా చేస్తూ ఇదే ప్రొఫెషన్ అవుతుంది నాకు తెలియదు. అలా ప్రొఫెషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు, ఏదో సరదాగా చేశారు స్కూల్లో. ఆ స్కూల్ డేస్ అన్ని ఉంటాయి కదా, సో దాంట్లో చేసేవాడిని. ఓకే. అలాగే వస్తూ ఒకసారి అంటే నేను ఇంటర్ సెకండ్ అనుకుంటా, అప్పుడు మెల్లమెల్లగా అందరూ పరిచయం అయ్యారు. పెద్ద వాళ్ళు అందరూ అంటే సినిమా ఫీల్డ్ లో ఉండే ఫ్రెండ్స్ ఉండేవారు నాకు. అలా వస్తున్నప్పుడు ఏదో ఒక షో అనుకుంటా, యాక్చువల్లీ అక్కడ పెద్ద షో జరుగుతుంది. అంటే అందరూ సినిమా వాళ్ళే ఉన్నారు. నేను కాలేజ్ అప్పుడు బంక్ కొట్టేసి మా ఫ్రెండ్ రారా నీకు అందరూ హీరోస్ ఉంటారు అక్కడ తీసుకుని వెళ్ళి చూపిస్తాను. సరేలే అందరూ హీరోస్ కదా వెళ్దామని నేను వెళ్ళాను. అప్పుడు వెళ్ళిన తర్వాత మన తీసుకున్నాడు కదా ఫ్రెండ్, వాడు ఒక మేకప్ ఆర్టిస్ట్, వాడికి ఒక డాన్స్ మాస్టర్ పరిచయం ఉన్నారు. సో వాళ్ళు ఏదో షో ఉంది, నాకు డాన్స్ ఆడేవాళ్ళు ఏదైనా అబ్బాయి కావాలన్నప్పుడు వీడు మంచిగా ఆడతాడు తీసుకువెళ్ళాలని. అప్పుడు అన్ని ఆర్కెస్ట్రా షోస్, మనకి ఆర్కెస్ట్రా అన్నీ ఉంటాయి కదా, మీకు తెలుసో తెలీదు? నాకు తెలుసు. ఓకే, అంటే మీరు కూడా ఏజ్డేనా? ఏజ్డ్ అంటే బట్ ఐ నో. అలా ఆర్కెస్ట్రా షోస్ లో అప్పుడు చిన్నోడిని అంటే ఇంటర్ సెకండ్ అనుకుంటా, అప్పుడు అలా వచ్చాను. అది అలానే కొద్దిగా జనాలు చూసిన తర్వాత అరిచేవాళ్ళు, విజువల్ వేసేవాళ్ళు, అది కొద్దిగా స్ట్రైక్ అయింది. పర్లేదే ఇలానే వెళ్తూ ఉంటే ఏదో ఒకటి అవుతాం అని అలా క్యారీ చేశాను. సో కంప్లీట్ గా ఎప్పుడు మీరు ఇదే నా ప్రొఫెషన్, నేను ఇంకా ఇందులోనే ఉండాలి అని ఎప్పటి నుంచి అనుకున్నారు? ఇంటి నుంచి అంటే నేను ఇక డాన్స్ చేస్తున్నా, నేను డాన్స్ ఆడుతూ ఉంటాను. ఇంట్లో తెలిసింది, చెప్పాను కూడా. అప్పుడు షోస్ అన్ని చేసేవాళ్ళం కదా, గ్రూప్లో ఆడేవాడిని డాన్స్. అప్పుడు ఒక 10, 20, 30 మంది ఉంటే ఆ 30 నేనే ఉండేవాడిని. అప్పుడు ఎక్కడో మూలలో ఆడేవాడిని. అప్పుడు ఏదో టీవీలో టెలికాస్ట్ అయ్యేది. అప్పుడు మా ఇంటికి వచ్చి నేను చెప్పేవాడిని, చూడు నేను ఈ సాంగ్లో ఉన్నా, ఎక్కడున్నావు వెతికేవాళ్ళం అప్పుడు టీవీలో. సో అది ఏంటి కనిపించట్లేదే అంటే, వీళ్ళు కనిపించాలంటే నేను ఏదైనా చేయాలి. అప్పుడు 30 నుంచి 20కి, 20 నుంచి 10కి, 10 నుంచి 5, 5 నుంచి 2, 2 నుంచి 1 ఇలా అయ్యారు. వావ్, గ్రేట్, సో నైస్. సో ఇంట్లో వాళ్ళు మదర్ ఏం చేస్తుంటారు, ఫాదర్ ఏం చేస్తుంటారు? మా నాన్న ఆటో డ్రైవర్ అని, మా అమ్మ వచ్చి కుక్, అంటే వేరే ఇంట్లో వాళ్ళు వెళ్ళి కుక్ చేస్తారు కదా, ఆ పని చేస్తుంటారు ఇప్పుడు కూడా. అట్ ప్రెసెంట్ కూడా అదే పని, నేను అట్ ప్రెసెంట్ ఇదే పని. ఓకే. సో అంటే ఇంట్లో ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి ఫైనాన్షియల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి అది ఎవరికి ఉండదండి, అందరికీ ఉంటాయి డెఫినెట్ గా. మన కొద్దిగా చాలా ఉన్నాయి అంతే. అదే, అవును. సో మీరు అప్పుడు జాబో లేదంటే బిజినెస్ ఇట్లా ప్లాన్ చేయకుండా కంప్లీట్ ఈ ఫీల్డ్ లోకి వచ్చారు? లైక్ ఈ కెరియర్ మొదలవుతున్నప్పుడు డెఫినెట్ గా మనకి భయం అనేది ఉంటుంది, అసలు సక్సెస్ అవుతామా లేదా అది. అవన్నీ మైండ్ లో లేదు మనకు. అప్పుడు ఏదో చేయాలి, కనిపించాలి, జనాలు కనిపించాలని కొద్దిగా గ్రూప్ లో ఆడేటప్పుడు కూడా ఒక 2 ఆడే టైంలో, 3 ఆడే టైంలో ఆడేవాడిని కదా. అప్పుడు బయట ఉండేవాళ్ళు గుర్తించేవాళ్ళు. అప్పుడు నువ్వు అక్కడ టీవీలో ఆడతావు కదా, టీవీలో చూసాను, డాన్స్ ప్రోగ్రాంలో ఆడేవాడు కదా అంటే జనాలకి ఓహో నేను కొద్దిగా తెలుస్తున్నాను. మనకు అదే మైండ్లో ఉండింది, మనం ఓడిపోతామో గెలుస్తామో అన్నది లేదు మనకి. కనిపించాలి, ఇంకా ఎక్కువ కనిపించాలని అలా స్టార్ట్అప్ చేసాం. ఇంట్లో కూడా ఫైనాన్షియల్ అంటే చాలా ఉంటాయి. సో ఫస్ట్ సోలోగా డాన్స్ చేసింది ఎప్పుడు?
ఫస్ట్ సోలోగా డాన్స్ చేసిందంటే డి జోడీ సీజన్ 9. ఓకే. దాంట్లో నేను కంటెస్టెంట్ 2014-16 అనుకుంటా. దాంట్లోనే నేను ఫస్ట్ సోలోగా డాన్స్ ఆడింది. ఓకే. అది కూడా టీవీ షోలో డైరెక్ట్గా. ఓకే. ఇప్పుడు మీ సక్సెస్ని చూసి మీ మదర్ గారి ఫాదర్ గాని ఏమంటున్నారు? ఒకప్పుడు అదే కనిపించేవాడిని కాదు కదా ఇక్కడ. అవును. ఈ దీంట్లో ఏముందిరా, దీంట్లో ఏముంది, ఏదైనా పని చేసుకో, పనికి వెళ్ళు, ఇది ఎప్పుడు దాకా ఉంటుంది లైఫ్, క్లిక్ అవుతే అవుతారు, ఎవరు చాలా ఒక 100 మెంబర్స్లో ఒక్కరికో ఇద్దరికి ఉంటుంది అంతేనే, మిగతాదన్నీ ఏముండదు. సరే ఇది సపరేట్గా పెట్టుకో అంటే ఒక పాటలో పెట్టుకో, నెక్స్ట్ నువ్వు ఏదైనా పని చేయని. అప్పుడు కూడా డాన్స్ చేసేవాడిని. మధ్యలో ఏమైందంటే కొద్దిగా ఫ్యామిలీ ప్రాబ్లం ఎక్కువ అయినప్పుడు డాన్స్ కొద్దిగా వదిలాను. ఒక 2 ఇయర్స్ అనుకో, 2-3 ఇయర్స్ బ్రేక్ తీసుకున్నా. మళ్ళీ పనికి వెళ్ళాను. పనికంటే చాలా క్రిటికల్ స్టేజ్కి వచ్చేసాం. రైల్వే స్టేషన్లో పని చేశాను, చాలా సిప్పర్ స్టాండ్లో, పాలం, చాలా చాలా లైఫ్లో ఏమేమి చేయాలో అన్నీ చేశాను. మళ్ళీ అదేమో తెలియదు, అలా లాక్కొని వచ్చేసింది మళ్ళీ. సో ఫ్యామిలీ ప్రాబ్లం అన్నారు, అదేంటో అని మాకు చెప్తారా? ఫ్యామిలీ ప్రాబ్లం అంటే ప్రాబ్లం, అదే ప్రాబ్లం. సో అట్లా ఎట్లా అంటే ఫైనాన్షియలీ అప్పుడు మంచిగా ఉండేది ఫ్యామిలీ. ఏం లేదంటే కూడా మా ఇంట్లోనే ఒక 5-10 మంది పని చేసేవాళ్ళు ఇంట్లో. అంతా బాగుండేవాళ్ళు మనం. ఒకేసారి మా అమ్మది ఏదో ఫ్యాక్టరీ ఉండింది, ఫుడ్ ఇన్స్టెంట్ ప్రోడక్ట్ ఫ్యాక్టరీ. ఒకేసారి లాస్ అయిపోయింది. అంటే ప్రోడక్ట్ రెడీ చేస్తారు, అమ్మిన తర్వాత డబ్బులు రాదు, క్రెడిట్, మళ్ళీ ప్రోడక్ట్ చేయాలంటే మళ్ళీ అప్పులు, అలా చేసిన ప్రోడక్ట్ బయటకు వెళ్ళలేదు, అప్పులు ఎక్కువైంది, ఇంట్రెస్ట్ ఎక్కువైంది. సో అదన్నీ అయిన తర్వాత ఫ్యాక్టరీని క్లోజ్ చేసే టైం వచ్చింది. అది క్లోజ్ చేసిన తర్వాత అప్పుడే నేను మంచి రిజల్ట్కి వచ్చింది అది చదివింది కూడా, ఎడ్యుకేషన్ కూడా. అప్పుడు అనుకున్నా నేను డాక్టర్ అవ్వాలి అని ఇంట్లో వాళ్ళు చెప్పాను. ఇంటర్ అయిన తర్వాత చెప్పిన తర్వాత మనకంత లేదురా, ఇప్పుడు డాక్టర్ చదవాలంటే కోట్లు కావాలి, మన దగ్గర అంత లేదు, ఏదైనా కౌన్సిలింగ్ పెట్టు, ఏదైనా గవర్నమెంట్ సీటు వస్తే. అప్పుడు ఇంజనీరింగ్ గవర్నమెంట్ సీట్ వచ్చింది అందరికీ. అది కూడా ఇంజనీరింగ్ అంటే కూడా ఇప్పుడు 3 lakhs 4 lakhs దాకా అవుతాయి. అప్పుడు నాకు 3100 రూపీస్కి గవర్నమెంట్ సీట్ దొరికింది ఇంజనీరింగ్. సో ఇంకేం దొరికింది కదా, నాకు అప్పుడు కూడా ఇష్టం లేదు, నా డాక్టర్ అవ్వాలనేది ఉండింది, ఆ ఛాన్స్ లేదు. సరే లైఫ్లో ఏదైనా ఒక సర్టిఫికేట్ కావాలి కదా, గ్రాడ్యుయేషన్ అనేది, అలా చేశాను. అది కూడా 1 year బ్రేక్ తీసుకుని చేశాను. ఓకే. అంటే ఇప్పుడు డాన్స్ మీరు ఇంత బాగా చేస్తున్నారు, సో మీ మాస్టర్ ఎవరు? నా మాస్టర్ ఉంటారు. యాక్చువల్లీ మాస్టర్ అన్న కన్నా ఫ్రెండ్ అనొచ్చు. ఓకే. భూషణ్ మాస్టర్ అందరికి తెలిసింది, భూషణ్ మాస్టర్. సో నేను భూషణ్ చూసే నేను పని నేర్చుకున్నాను. ఓకే. ఆయన ఎలా పరిచయం మీకు? ఒకసారి ఏంటంటే ఇప్పుడు డాన్స్ కూడా ఒక సెంటర్లో ఒక వేరే మాస్టర్తో చేసేవాళ్ళం. అంటే అక్కడ అదే చెప్పాను కదా, ఆర్కెస్ట్రా షోస్ అన్నీ, వాళ్ళ దగ్గర మనకి కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ అయ్యి వాళ్ళు ఏం పిలవలేదు, మనకేం పని లేదు. మనది ఒక బ్యాచ్ ఉండింది, ఒక 4-5 బ్యాచ్ ఫ్రెండ్స్. ఏం పని లేదు, ఆలోచిస్తున్నాం ఏం చేయాలంటే ఇంట్లోనే ఒక 2 months అలా కూర్చున్నాం పని లేకుండా. ఏంటి డాన్స్ లేకుండా, డాన్స్ లేదంటే ఇంకా మనకి నిద్ర రాదు, అలా అయిపోయింది. ఏం చేసాం, అప్పుడు మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశారు, అప్పుడన్నీ ల్యాండ్లైన్ అనుకుంటా, ల్యాండ్లైన్కి ఫోన్ చేసి, రే ఇలా ఒక షో జరుగుతుంది, అక్కడ డాన్సర్స్ కావాలంట, 1 month వెళ్ళాలంట, బట్టలన్నీ ప్యాక్ చేసుకొని అప్పుడు బయలుదేరాం. ఆ షోలో భూషణ్ వన్ ఆఫ్ ద కంటెస్టెంట్, కన్నడ షో అది, కంటెస్టెంట్గా ఉన్నాడు. అప్పుడు వాళ్ళ టీంకు వేరే టీంకి డాన్సర్స్ కావాల్సింది. వేరే టీంలో ఆడినప్పుడు ఎవరు ఇంత బాగా ఆడుతున్నాడు కంటెస్టెంట్, చూడడానికి 6 feet height ఉంటాడు, ఇలా ఆడితే స్టేజ్ మొత్తం కవర్ అయిపోతాడు. అలా చూసినప్పుడు కొద్దిగా ఇన్స్పిరేషన్ అనొచ్చు. అప్పుడని ఏంటి మనం కూడా ఇలా ఆడాలి కదా అని అనుకున్నాం. అప్పుడప్పుడే వచ్చి చెప్పాను, చాలా బాగా ఆడుతున్నాను, అలానే థ్యాంక్స్ అని. అది అయిన తర్వాత వాళ్ళ టీంకే గ్రూప్కి డాన్సర్స్ కావాల్సి వచ్చింది. సో ఆ టీంకి షిఫ్ట్ అయ్యాం. మా గ్రూప్లో ఉండే బాయ్స్ అని ఆ టీం వల్ల అప్పటి నుంచి అలా ఫ్రెండ్షిప్ బాండ్ అయిపోయి ఆ టీంలోనే ఫిక్స్ అయిపోయాం. అది అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాం, డి అనే షోకి, D5 అనుకున్నా. అప్పుడు కూడా గ్రూప్ డాన్స్ అండి. భూషణ్ అప్పుడు కంటెస్టెంట్ మళ్ళీ డీలో. సో అలా ఆ డీకి నాకు పరిచయం అక్కడి నుంచి స్టార్ట్ అయింది, యాజ్ ఎ డాన్సర్గా వచ్చింది. సో అంతకు ముందు చేసిన షోలో మాస్టర్గా చేశారా, ఇట్లా కొరియోగ్రాఫరా? కన్నడలో చేశాను, షో చేశాను. ఆ కోరియోగ్రాఫర్ చేసింది కూడా భూషణే నన్ను. అంటే ఏదో ఒక షో, ఆ షోలో భూషణ్ ఒక చీఫ్ కోరియోగ్రాఫర్. ఆ షోలో ఛానల్కి కొద్దిగా చీఫ్ కోరియోగ్రాఫర్, సూపర్వైజర్ కోరియోగ్రాఫర్లో ఉంటాడు. ఏదో కొత్త షో స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళప్పుడు, కొత్త కోరియోగ్రాఫర్స్ కావాలి అన్నప్పుడు కూర్చుని మీటింగ్లో చేసినప్పుడు నన్ను కూడా మీటింగ్ తీసుకుని వెళ్ళాడు. అప్పుడు మనోడు ఉన్నాడు బాగా చేస్తాడు, తీసుకోండి. అది కాదు భూషణ్,
మనోడు చేస్తాడో లేదో చూడండి, ఒక 2 ఎపిసోడ్లు బాగా చేస్తే పెట్టుకోండి, లేదంటే తీసేయండి అని. అవునా సరే అన్న. అప్పుడు ఎంట్రీ ఛాన్స్ వచ్చేసింది, ఇంకేం చేయలేదు, అర్థం అవ్వట్లేదు. కోరియోగ్రఫీ ఫస్ట్ అది సరే ఏదైనా చేయలేదా, భూషణ్ ఇన్స్పిరేషన్గా తీసుకున్నా. అంటే వాడు ఏం పని, వాడు ఎప్పుడూ డిఫరెంట్గా ఆలోచిస్తుంటాడు. మనం కూడా ఏదైనా డిఫరెంట్గా ఆలోచిద్దాం, వాడు ఒకడే ఎందుకు ఆలోచించాలి, మనం కూడా ఆలోచించవచ్చు కదా. అలా కట్ చేసి చూస్తే ఇద్దరు ఫినాలలో ఉన్నాం, భూషణ్ ఆపోజిట్ నేను ఉన్నా ఫినాలలో. సో అలా అందరికీ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. గెలిచింది మా భూషణనే షోలో, నేను రన్నర్ అప్ అయ్యాను. సో అందరికి ఒక కాన్ఫిడెంట్ వచ్చింది, వీటి టీంలో ఒక్కడున్నాడు సుదర్శన్ అని, వాడికి పని చేస్తాడు. నెక్స్ట్ మళ్ళీ ఛానల్ నుంచే డైరెక్ట్ ఫోన్ వచ్చింది, మళ్ళీ షో చేశాను, ఆ షోలో నేను విన్నాను మళ్ళీ. సో అలా కోరియోగ్రఫీ కంటిన్యూ అయిపోయింది. సో ఇప్పుడు చైల్డ్హుడ్ గురించి మీరు చెప్పాలి, డెఫినెట్గా ఒక పాయింట్ అయితే చెప్పాలి నాకు. ఫ్రెండ్స్తో జరిగిన విషయం ఏంటో చెప్పండి. బాగా అల్లరి చేసేవారా? చాలా. అంటే మనదప్పుడు ఒక గ్యాంగ్ ఉండేది. ఎలాంటి గ్యాంగ్ అంటే అందరు కలిస్తే కూడా మన దగ్గర 2 రూపాయలు ఉంటాయి, అందరు డబ్బులు ఇస్తే కూడా. ఆ 2 రూపాయలు ఏమి దొరికేది కాదు అప్పుడు, కానీ ఏదో తినాలి అందరూ. హోటల్కి వెళ్ళేవాళ్ళం, అది ఇది 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 చూసే టైంలోనే మనోడు వడాలన్నీ అలా పెట్టేవాళ్ళు పైన. అది ఇది ఇది చూసే టైంలో 2 వడాలు స్కీమ్ అయిపోయేది అక్కడ. ఎక్కడ వెళ్తే కూడా అది జరిగాయి అప్పుడు. చాలా ఫ్రెండ్స్ అంటే నన్ను పెడతారు ముందు, నేను చూస్తే ఎవరు నమ్మరు, నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే నేను వెనకాల నుంచి తీసేస్తా అంటాడు. అలా 2 వడాలు, లేదంటే ఫ్రూట్స్. పానీపూరి షాప్ అయితే ఇంకా పానీపూరి బండి వచ్చేది అప్పుడు, గ్రౌండ్ బండి అంటే చేతిలో పెట్టుకుని 2 రూపాయకి 10 ఏమో వచ్చేది అప్పుడు. అలాంటి టైంలో కూడా అంతే, 2 రూపాయలు ఉండేది మనకు దగ్గర. 2 రూపాయకి ఒకడు తినేస్తాడు, ఆ 2 రూపాయలు పారిపోతాడు, వాడిని మీరు పట్టుకోలేప్పుడు ఇక్కడ పానీపూరి కథం. అలా చేసేవాడు. అలాంటి చైల్డ్హుడ్ చాలా మెమోరీస్. ఒక హైలైట్ మూమెంట్ అంటే 5th స్టాండర్డ్ అనుకుంటా. 5th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఒక టీచర్కి ఒక అమ్మాయికి ఇద్దరికి లవ్ చేశాను ఒకేసారి. టీచర్కి ఒక అమ్మాయి కూడా, అమ్మాయి జూనియర్, 1 year తక్కువ, 4th స్టాండర్డ్ అనుకుంటా. అది ఎప్పుడైంది, ఇలా స్కూల్ డే టైంలోనే డాన్స్ ప్రాక్టీస్ చేసే టైంలో నాకు పార్ట్నర్ అప్పుడు అమ్మాయి. సో అలా అది కూడా నేను స్టార్ట్ చేసుకోలే, నా వెనకాల ఇంకొకటి ఫ్రెండ్ ఉంటాడు, వాడు ఆ అమ్మాయి చెల్లిని లవ్ చేస్తున్నాడు, వాడు సాంగ్లో ఉన్నాడు. వాడికి పార్ట్నర్ అమ్మాయి రావాలి, వాళ్ళ చెల్లి రావాలి. నువ్వు అక్కతో మాట్లాడితే చెల్లి నాకు దగ్గర వస్తుంది కదా అని అలా అలా అలా, రే నీకు ఇద్దరు బాగుందిరా సెటప్ బాగుంది. అంటే జనరేషన్ అప్పుడే ఫాస్ట్ మనది, 90s కిడ్ అవుతే కూడా ఇంకా జనరేషన్ ఫాస్ట్ ఉంటుంది. సో అలా లవ్ స్టార్ట్ అయింది. అప్పుడు లవ్ అని తెలియదు మనకి, అయినా కూడా లవ్వే. అలాంటివి అలా టీచర్ కూడా అంతే, టీచర్కి ప్రపోజ్ చేసాం. అదేంటి, నేను చేసిన టీచర్కి 4 అబ్బాయిలు ఒకే టీచర్ని లవ్ చేసాము, అందరూ వెళ్ళి ఒకేసారి ప్రపోజ్ చేసాం, అందరికి ఒకేసారి పడింది ప్రేమ. అక్కడితో తెగిపోయింది. టీచర్తో అమ్మాయితో స్టార్ట్ అయింది కదా, ఏదో ఒకటి ఉండాలి కదా ఆప్షన్స్ కి. అది రెండు సార్లు 2 రాయలు వేసారు, ఒకటి ప్లస్. అది ప్లస్ కూడా, అది కూడా లేదు, అది 1 సైడే. అది కూడా 1 సైడ్. అమ్మాయికి తెలియదు నేను లవ్ చేస్తున్నాను. చెప్పలేదా మరి మీరు? లాస్ట్ లో చెప్పాను అనుకుంటా, అప్పటికి వర్కౌట్ అవ్వలేదు. ఏ టైంలో చెప్పారు? ఏ ఏజ్ లో? 7th స్టాండర్డ్ లో అనుకుంటా. ఓకే, ఎట్లా ప్రపోజ్ చేశారు? 7th స్టాండర్డ్ లో ఎలా అంటే, అది మనకి పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండేది. అవును, వేరే స్కూల్లో వెళ్ళి రాయాలి, మన స్కూల్లో ఎగ్జామ్స్ ఉండదు. ఎక్కడ సెంటర్ ఉంటే అక్కడ వెళ్ళి రాయాలి. ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు నా పేరు సుదర్శన్, పక్కలో ఇంకొక అమ్మాయి పేరు మర్చిపోయాను, SU నుంచి స్టార్ట్ అవుతుంది అమ్మాయి పేరు కూడా, వేరే స్కూల్ అమ్మాయి. అమ్మాయి నా దగ్గర ఒక ఆన్సర్స్ అడిగేది, బాగా రాస్తా కదా చదివి, అంటే బాగా చదివేవాడిని. నా దగ్గర అడిగేది, ఉండేదే 6 పేపర్స్. ఆ 6 పేపర్స్ లో 3 పేపర్స్ అయ్యే లోపలనే ఆ అమ్మాయి పైన కొద్దిగా అట్రాక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈ అమ్మాయికి ఎక్కడ ప్రపోజ్ చేస్తాను అని ఆ అమ్మాయి దగ్గర వెళ్ళి ప్రపోజ్ చేశాను. ఓకే, అలా అయింది. సో ఎలా చెప్పారు? చెప్పానంటే అదే అవన్నీ ఏం లేవు. అప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్ ఇంకొకటి ఉండేవాడు, వాడిది ప్రావిజన్ స్టోర్స్ ఉండే, డిపార్ట్మెంటల్ స్టోర్స్ అంటే కిరాణా షాప్ అంటారు కదా. వాడికి చెప్పేవాడిని, రే పోలో తీసుకుంటారా, బాంకర్స్ అనే ఒక చాక్లెట్ వచ్చింది, అది తీసుకుంటారా. నాకేదో అమ్మాయి మసాలా దోశ తింటుంది అనుకుంటారా, మసాలా దోశ తీసుకుంటారా, అలా డైలీ అలా ఇచ్చేవాళ్ళం అమ్మాయికి. అమ్మాయి డబ్బాని మనం డబ్బా తీసుకుని వస్తారు కదా స్కూల్లో, ఆ డబ్బా మనం తీసుకునేవాళ్ళం. అలా ఆ అమ్మాయి తినిన తర్వాత మనం తినేది, కొద్దిగా లవ్ అంటే అప్పుడే తెలుసు కదా, అలాంటి లవ్ చేసాం, అది వర్కౌట్ అవ్వలేదు. సో మీకు ఎవరు ప్రపోజ్ చేశారు? మీకు ఎవరైనా అమ్మాయిలే ఎవరు ఇంట్రెస్టింగ్ గా ప్రపోజ్ చేశారు? ఎంతమంది ప్రపోజ్ చేశారు? అందరు ఫోన్ లోనే చేస్తారు, అందరూ ఏదో సినిమాలాగా వచ్చి రోజు బొక్కనే ఇచ్చి హక్ చేసుకుని నేను చాలా ప్రేమిస్తాను, అలాంటిది ఏది జరగలేదు, అందరు ఫోన్ లో. అయితే అలా ఎవరైనా చెప్తే మీకు ఓకేనా? వెంటనే మీరు చెప్తున్నారా ఇప్పుడు? నేనేమో
ఈ ఎపిసోడ్ అయిపోయేలోపు చెప్పచ్చేమో. సరే కెమెరా రోల్ అనే పెట్టుకోండి, తర్వాత మంచిగా ఏదైనా అవుతుందేమో చూద్దాం. అలా అలా అని కాదు, ఎక్స్పెక్టేషన్ అని ఉంటుంది కదా. ఒక అమ్మాయి ఓకే ప్రపోజ్ చేస్తే ఫోన్లో ఓకే, ఒక 2-3లో చేస్తుంటే ఏదో నాలో ఏదో ఉండొచ్చేమో, అందరూ ప్రపోజ్ చేస్తున్నారు ఏంటి ఏంటి అంటే ఆలోచి అలా ఏదైనా ఎక్స్పెక్టేషన్, ఇంకా ఎవరైనా జోరుగా సెలబ్రేట్ చేస్తారో ప్రపోజ్ చేస్తారో అలాంటిది ఏం చేయాలి, అన్ని ఫోన్లోనే అయిపోయింది. అయ్యో, మరి ఇప్పుడు ఏం చెప్పారు ప్రపోజ్ చేసినప్పుడు? అప్పుడు మనకి ఇంట్రెస్ట్ డైరెక్ట్గా అప్పుడు నేను చెప్పేసేవాడిని డైరెక్ట్గా, ఇంతుంటే మా అమ్మ నంబర్ ఇస్తా, ఫోన్ చేయి, మా అమ్మతో మాట్లాడుకో, మా అమ్మకి ఓకే అయితే నాకు ఓకే అనేవాడిని. నేను అందరికి ఇంటికి కూడా తీసుకెళ్ళాను నేను. చాలా మంది నాకు తెలిసిన అమ్మాయిలందరూ ఇంటికి తీసుకొని వచ్చాను నేను. మా అమ్మ అప్పుడు కూడా అందరిని ఇంటికి తీసుకెళ్ళిపోయారు. అందరినీ ఒకేసారి కాదు, అదే ఓకే, ఒక్కొక్కసారి ఎవరెవరు వస్తారో వాళ్ళని తీసుకుని వెళ్ళేవాడిని. అంటే ఇంటికి మా అమ్మని చూపించు, అంటే మా ఫ్యామిలీ ఎలా ఉంది ఫస్ట్, వాళ్ళు ఎవరైనా ప్రపోజ్ నార్మల్గా ఇప్పుడు ఏంటంటే క్యాజువల్ అయిపోయింది, ప్రపోజ్ 2 నిమిషాలు ప్రపోజ్ చేస్తే తర్వాత ఒక 1 అవర్లో గలాట చేసుకుని బాయ్ బాయ్ అనేస్తుంది. సో అలా కాకుండా నా ఫ్యామిలీ, నా పరిస్థితి ఏంటి, నా సిచ్యువేషన్ ఏంటి, నేను గుడ్స్లో ఉంటాను, ప్యాలెస్ లో ఉంటాను, అదని తెలవాలి కదా, నా లైఫ్ స్టైల్ ఏంటి, అదని ఓకే అవుతే తర్వాత ప్రొసీడ్ అవ్వచ్చు కదా. ఏం తెలియకుండా ఓకే నేను లవ్ చేస్తాను తర్వాత ఫ్లాగ్ హాష్ చేసి బాయ్ బాయ్ ఎక్కడికి వెళ్ళాను. సో సరదాగా మాట్లాడేసుకున్నాం, బట్ ఇప్పుడు కొంచెం సీరియస్ లోకి వెళ్తే మీరు పడిన స్ట్రగల్స్, ఎందుకంటే నాట్ అన్ ఈజీ ఇప్పుడు డీ షో చేయడం కానీ, ఇప్పుడు మీరు ఈ పొజిషన్ లో ఉన్నారంటే నాట్ అన్ ఈజీ థింగ్. సో మీరు దీనికి రావడానికి పడిన స్ట్రగుల్స్. డాన్సర్ అంటేనే స్ట్రగల్ లైఫ్, అది నాకని కాదు, ప్రతి ఒక్క డాన్సర్ డాన్స్ ఫీల్డ్ తీసుకున్నాడంటే స్ట్రగల్ లైఫ్. ఎందుకంటారంటే అది అలా రాసి పెట్టేసింది డాన్స్కి. స్ట్రగల్ చేస్తేనే నువ్వు ఎదుగుతావు అనేది ఎక్కడో రేర్ కొంతమందికి అనుకుంటా, ఒక 1000లో ఒక్కరికి అనుకుంటా అలా సడన్గా గ్రాఫ్ ఎక్కువ టక్కని వచ్చేస్తుంది. మిగతా వాళ్ళందరూ ఇది డాన్స్ ఎలా అంటే మీరు డైరెక్ట్గా నేను XYZ వెళ్ళిపోతా అంటే అవ్వదు. ABCD నుంచి చదివితేనే మీరు XYZకి రీచ్ అవుతారు. నెక్స్ట్ ఏదైనా సెంటెన్స్ చేయాలి, నెక్స్ట్ ఏదైనా వర్డ్స్ రాయాలంటే అక్కడ నుంచి స్టార్ట్ చేస్తేనే అవుతుంది. లేదు అంటే ఒక్కొక్క దాంట్లో ఉంటుంది కదా. ఇప్పుడు నార్మల్గా నేను LKG చదివాను, LKG చదివికి డైరెక్ట్ ఫస్ట్ స్టాండర్డ్ చేసేసారు, నాకు ప్రమోషన్ ఇచ్చేసారు. UKG అవన్నీ చదవలేదు మనం, అలా దీంట్లో ఉండదు. దీంట్లో ఏంటంటే మీరు అక్కడి నుంచి బేసిక్ నుంచి నేర్చుకుని ఆ నేర్చుకునే టైంలోనే చాలా స్ట్రగుల్ అయిపోతాం. డాన్సర్ లైఫ్ ఎలా అంటే నార్మల్గా ఇప్పుడు IT సాఫ్ట్వేర్ అని చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూర్చుని చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకైనా వాళ్ళ స్ట్రగల్స్ ఉంటాయి, అందరికీ ఏ జాబ్ అయినా ఏ వర్క్ అయినా స్ట్రగల్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు కూడా అంతనే, నాకు కూడా అంతనే. అలా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే మెంటలీ స్ట్రెస్ ఉంటుంది, లేదంటే ఫిజికల్. మన దాంట్లో ఏంటంటే మెంటలీ ఫిజికలీ అన్నీ స్ట్రెస్సే. సో అలా చూసుకుంటే ఇంజురీస్ కానీ తలనొప్పి అన్నీ ఎక్కువైపోతుంది. ఫస్ట్ స్ట్రగల్ అదండి. తర్వాత ఫుడ్ ఓకే. ఏదైనా నేను స్ట్రగల్ చేసినప్పుడు ఎలా ఉండిందంటే పొద్దున్నుంచి నైట్ దాకా ప్రాక్టీస్ కంటిన్యూస్గా చేసేవాళ్ళం. అంటే వేరే మాస్టర్ దగ్గర ఫస్ట్ నేను వచ్చాను కదా, ఆ మాస్టర్ దగ్గర క్లాస్ మొత్తం క్లీన్ చేయాలి, బాత్రూమ్ కడగాలి, వాళ్ళ ఇంటి పని చేయాలి, అదన్నీ ఉంటుంది. అదన్నీ అయిన తర్వాత అందరూ అని కాదు, కొంతమంది ఎవరు అంత చేసి ఆ దాంట్లో నేను దొరికిపోయాను. నేను చేశాను అదన్నీ చేసిన తర్వాత ఎవరికైనా ఆకలి అని ఉంటుంది, మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి, మళ్ళీ పిల్లలు వస్తే క్లాస్ తీసుకోవాలి అని ఉన్నప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏమంటారు, మీరు తింటే చాలా రోజు తృప్తిగా తిన్నాంప గట్టిగా నెక్స్ట్ పని చేయొచ్చు అన్నది. అప్పుడు మనకి 5 రూపీస్ అనుకుంటా, 5 రూపీస్కి మీల్ అంటే అన్న సాంబార్ వచ్చేది, రైస్ సాంబార్ వచ్చేది, ఫుల్ రైస్ సాంబార్ వచ్చేది. ఇంకొక 1 రూపాయి ఎక్స్ట్రా ఇస్తే బజ్జీలో బొండాలో ఏదో ఇచ్చేవాళ్ళు. అలాంటిది 5 రూపీస్ పెద్ద విషయం ఏం కాదు. అప్పటికే చాలా ఉండే. దాంట్లో 2 రూపీస్ ఇచ్చేవాళ్ళం, మాస్టర్ మనకి 2 రూపీస్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఒక 2-3 సార్లు అప్పుడు మనకు తెలియదు కదా, తినేసేవాళ్ళం చాలు ఎంత దొరుకుతాయి అంత. తర్వాత పెరుగుతూ ఆకలి కూడా పెరుగుతుంది. అప్పుడు కూడా 2 రూపీసే పెట్టేసి అప్పుడు అడిగాను నేను డైరెక్ట్గా వెళ్ళి, మాస్టర్ ఈ 2 రూపీస్లో ఏమవుతుంది, హాఫ్ రైసే వస్తుంది, హాఫ్ రైస్ కూడా హాఫ్లో హాఫ్ ఇస్తున్నాడు 2 రూపీస్కి, ఇంకా 2 రూపీస్ ఇస్తే ఫుల్ రైస్ అని ఇస్తాడు కదా, తింటా అంటే రే చాలు రా ఎక్కువ తినకూడదు, హాఫ్ రైస్ తినాలి, అలా అంటే లావ్ అయిపోతా. అలా అంటే వాళ్ళకి ఇవ్వచ్చు, దాంట్లో ఆల్రెడీ మన పేరులో చాలా తినేస్తారు. సరే చెప్పండి. అలా అక్కడి నుంచి స్ట్రగల్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏదైనా చిన్న తప్పు చేస్తే ఇంకా అంతే, నువ్వు బయటికి వెళ్ళిపోనేస్తారు డైరెక్ట్గా. మనం అదే ఫీల్డ్లో ఉన్నప్పుడు మనకు వేరే విధి ఉండదు, వేరే దారి ఉండదు, ఎలాగైనా వెళ్ళాలి అన్నప్పుడు ఆ రోజు ఆ మాస్టర్ నేను ఛాలెంజ్ చేశాను,
సరే నేను వెళ్తున్నా, పర్లేదు, ఒకరోజు నన్ను నువ్వు చూస్తావు చూడు అన్నాను. డైరెక్ట్గా అలా అనేసే వచ్చాను. నా పేరు మీకు ఎప్పుడు గుర్తుంటుంది, చూడండి నేను ఎలా ఎదుగుతానని చెప్పేసి వచ్చాను. అది చెప్పేసింది ఒక 3 ఇయర్స్లో వాళ్ళు ఫోన్ చేశారు. ఎక్కడున్నావురా, ఎలా ఉన్నావు, చూస్తే బాగుండి, ఇప్పుడు నిన్ను చాలా ఎదుగుతున్నావు, షో వేరే గెలిచావు, మా కొడుకుకి ఏమైనా ఛాన్స్ ఉంటే చెప్పవా, నెక్స్ట్ నేను నీ దగ్గరనే పంపిస్తాను. అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. అవును, నేను రాంగ్ అయ్యి కొట్లాడుకోవచ్చు, తిట్టవచ్చు, అవన్నీ చేయొచ్చు, ఎందుకు అవన్నీ చేయాలి, వద్దు, కూల్గా ఉందాం, మనకన్నా ఒక టైం వస్తుంది, అప్పుడు మనం ప్రూవ్ చేసుకుందాం. అప్పుడు దాకా మాట్లాడి కూడా వేస్ట్, మాట్లాడితే ఏమవుతుంది, ఉండే రిలేషన్స్ కూడా కొట్ట అయిపోతుంది, వద్దు, ఆగుదాం, మళ్ళీ వాళ్ళే మంచిగా వస్తారు. అప్పుడు దాకా ఆగి అప్పటి నుంచే పేషెన్స్ అనేది స్టార్ట్ అయింది నాకు. ఆలోచించాలి కూర్చొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి రియాక్ట్ అవ్వకూడదు, ఆలోచిద్దామని అలా తీసుకుని ఇక్కడ దాకా వచ్చాను. ఏదైనా నాకు సడన్గా ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా అంతేనే, సడన్గా ప్యానిక్ అవ్వను. ఒక భగవంతుడు ఇచ్చాడు కదా తల, యూస్ చేద్దాం, ఒక 2 minutes, ఒక 10 seconds ఏమవుద్దు, రిటర్న్ యాక్షన్ తీసుకోవడానికి సెకండ్ తక్కువ చేసేవచ్చు. కానీ అదే ఒక 10 seconds కూర్చొని ఆలోచించి ఇలా చేస్తే ఇలా అవుతుంది, ఇలా చేస్తే ఇలా అవుతుంది, వద్దు, కూర్చుందాం, ఆగిపోద్దాం, వద్దు, ఎదగని వాళ్ళే, తర్వాత మనం వెనకాల నుంచి వెళ్దాం, ఎందుకు ఒకేసారి ఎక్కాలి, ఒక్కొక్కటి ఎక్కువ వెళ్దామని అప్పుడు ఆలోచించాం. వస్తుంది సక్సెస్, ఎప్పుడో సత్యలోపల అయితే వస్తుంది కదా. అందులోనే ఉన్నారు, అందుకే మా షోకి వచ్చారు. ఇంకా ఎదగాలి కదా. ఇప్పుడు ఒక మనిషికి 10 రూపాయలు ఉంటే ఏమవుతుంది, సరే దీన్ని 20 చేయాలి, 30 చేయాలి, ఎప్పుడు అది ఉంటుంది కదా. అలా దీంట్లో కూడా ఇంకా ఎదుగుదాం, మెల్లగా ఎదుగుదాం, నో వరీస్. స్ట్రగుల్ అంటే సో మీ మాస్టర్ తో కొంచెం అదొకటి లైఫ్ లో స్ట్రగుల్, లైఫ్ లో అదే చెప్పాను కదా, డాక్టర్ అవ్వాల్సింది, డాన్సర్ అయ్యాను, అదొకటి నాకు ఇప్పుడు కూడా బాధ ఉంది. ఇప్పుడు కూడా నాకు ఎవరైనా చదివిస్తే డాక్టర్ చేస్తావు, నేను చేపిస్తారా అంటే నేను వెళ్ళి చదువుతా. ఇప్పుడు కూడా మనకు అంత లేదు, అంటే ఫైనాన్షియలీ అంత లేవు, ఎవరి దగ్గర ఉంటుంది కోట్ల రూపాయలు, డాక్టర్ అంటే మాటలు కాదు. అది అలా అదయిన తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అది లైఫ్కి పెద్ద, అంటే ఒక వేలో వెళ్తున్నప్పుడు బ్రేక్ అయింది, నా జర్నీ బ్రేక్ అయింది. అదైన తర్వాత మళ్ళీ డాన్స్కి వచ్చా, డాన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ పనికి వెళ్ళన్నారు, పనికి వెళ్ళిన తర్వాత పని ఎవరు ఇచ్చేవాళ్ళు మనకు. అప్పుడు అప్పుడు నేను 10th standard పాస్ అయ్యాను. 10th standard పాస్ అయ్యి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా. అప్పుడే చెప్పాను కదా, ఫ్యాక్టరీని లాస్ అయింది, ఉండే ఇల్లు కూడా లేదు, రోడ్డు పడిపోయాం, నేను మా అమ్మ నాన్న అందరూ. అదే టైం మా నాన్నకి యాక్సిడెంట్ అయింది, ఆపరేషన్ చేపించడానికి డబ్బులు లేదు. మా అమ్మ వాళ్ళ అన్న ఇంట్లో, నేను మా ఫ్రెండ్ వాళ్ళది రైల్వే స్టేషన్లో పార్కింగ్ కాంట్రాక్టర్, పార్కింగ్లో పడుకునేవాడిని రైల్వే స్టేషన్ ఫుట్బాత్లో. 3 years అనుకుంటా, 3 years నేను ఫుట్బాత్లోనే పట్టుకున్నా. మంచిగా హాయిగా కాటన్ బాక్స్ వస్తుంది, కాటన్ బాక్స్ అలా ఓపెన్ చేసి పడుకుని, సంచులు వస్తుంది కదా ప్లాస్టిక్ సంచులు, అది వేసుకుని మంచిగా లైఫ్ని ఎంజాయ్ చేసా ఒక 3 years. అట్లా ఉన్నా కూడా అట్లా ఎంజాయ్ చేసా అంటే నేను తెలుసుకున్నా, ఒక్కొక్కటి తెలుసుకున్నా, ఇది దిగిపోతే ఇలా అయిపోతాం, ఇలా అవ్వకూడదు, ఇంకా నెక్స్ట్ ఏదైనా చేయాలి. ఆ 3 years మంచిగా ఆలోచించిన, అది కూడా నేను ఒక లైఫ్లో వన్ ఆఫ్ ద పార్ట్ తీసుకున్నా మంచిగా. అయినా కూడా ఫుడ్ మంచిగా జరిగింది నాకు, నేను ఫుడ్డీ మంచిగా తినాలంతనే. వాళ్ళు 3 times మంచి ఫుడ్ ఇచ్చేవాళ్ళం, కానీ అంత పని చేస్తే కూడా నాకు వచ్చే డబ్బులు ఎంత, రోజుకి 50 rupees, 7 అనుకుంటా 2007లో, 6-7లో. అది పని చేస్తూ 1500 వచ్చేది మంత్లీ. ఆ 1500 నా ఫ్రెండ్ వాళ్ళ నాన్న నాకు ఎగ్జామ్ ఫీజు కట్టారు అప్పుడు, ఇది ఇంజనీరింగ్. వాడు నా కాలేజ్, వాడికి సేమ్ సీటు, నాకు సేమ్, అందరూ స్కూల్లో చదివిన అందరికీ ఒకే స్కూల్లో ఒకే కాలేజ్, మనం అందరూ ఫ్రెండ్స్ అందరూ. వాళ్ళ నాన్న ఎగ్జామ్ ఫీజు కట్టారని మళ్ళీ నాకు వచ్చే పేమెంట్లు కూడా 5000 ఏమో కట్టారు. దాన్ని ఒక 3-4 months సంపాదించి వాళ్ళే తీసుకున్నారు. 3-4 months ఏం లేదు. మా నాన్న అయితే హాస్పిటల్ ఆపరేషన్ చేసిన డబ్బులు లేవు. లాస్ట్లో ఎలా అయిపోయిందంటే తినడానికి కూడా లేదు మా నాన్నకు మా అమ్మకి. చౌట్రీ అన్నీ ఉంటాయి, ఫంక్షన్ హాల్, పెళ్ళి అన్నీ జరుగుతుంది కదా. పెళ్ళి జరిగే టైంలో ఫుడ్ పెడతారు కదా, ఆ ఫుడ్ అందరూ తినిన తర్వాత ఆ ఆకులన్నీ తీసి వేసి వాళ్ళు ఇచ్చే ఫుడ్ని తీసుకుని వచ్చి నేను మా అమ్మ తిని మా నాన్నకు పెట్టి హాస్పిటల్లో అలా స్ట్రగుల్ చేసాం చాలా. అప్పుడు అనుకున్నా కష్టం రాని పర్వాలే భగవంతుడా, ఇంత అంటే ఇంట్లో కూర్చుని నేను ఇదంటే ఇది వచ్చేసి ఏం పని వాళ్ళు తీసుకుని వచ్చేవాళ్ళు, నాకు లేస్ కట్టడానికి ఒకరు ఉండేవాళ్ళు, బట్టలు వేసుకునేవాళ్ళు. అలా సడన్గా అలా పడిపోతే ఎలా అనిపిస్తుంది. ఏడ్చాను, అంటే కూర్చొని ఒకడే ఉన్నప్పుడు ఏడుస్తా, ఏంటి ఇలా అయిపోయింది, సరే దీన్ని ఎలాగైనా ఇది మంచి ఇది ఒక లెసన్గా తీసుకుని మంచి గ్రోత్గా తీసుకుని వెళ్దామని అలా స్టార్ట్ చేసుకుని వచ్చా. సో ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది?
ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే అదే చెప్పాను కదా 6 రూపీస్ ఒక ఫుల్ మీల్స్, అప్పుడు 6 రూపీస్కి అన్న సాంబార్. అప్పుడు అది తినడానికే కష్టం అప్పుడు నాకు. ఇప్పుడు అదే అన్న సాంబార్ని 60 రూపీస్ కానీ 160 రూపీస్ కానీ ఉంటే కూడా తింటున్నా. చాలు, భగవంతుడు నాకు ఇంత పెట్టాడు ఈరోజుకి, దట్స్ ఎనఫ్. చాలా హ్యాపీగా ఉన్నా. మంచిగా నాకు ఒక టీం ఉంది, మంచిగా బాయ్స్ ఉన్నారు, నా మాట వింటారు. ఇప్పుడు కూడా అమ్మ నాన్న కూడా సరే చెయ్యి, నువ్వు ఇన్ని ఇయర్స్ చేసావు కదా చెయ్యి, ఇంకా దేవుడికి వదిలేద్దాం, నీ తలరాతలో రాసుంటే మంచిగా నువ్వు అవుతావు, లేదా స్ట్రగుల్ చేస్తావు. నువ్వే సెలెక్ట్ చేసిన ఫీల్డ్, ఆల్రెడీ జనాలు తెలుసు ఇప్పుడు అందరికి, చూద్దాం ఇంకా ఏముందో లైఫ్లో అని వాళ్ళు వదిలేస్తారు. యాక్చువల్లీ ఇన్స్పిరేషనల్గా ఉంది, ఎందుకంటే ఒక టైంలో ఒకటి చూసి మళ్ళీ మనం చాలా స్ట్రగుల్స్ పడి ఇప్పుడు మళ్ళీ ఈ స్టేజ్లో చాలా మంచిగా అనిపించింది మీ జర్నీ. సో మీకు సంబంధించి కొన్ని పిక్స్ మా దగ్గర ఉన్నాయి, అవి ఒక్కొక్కటి మేము చూపిస్తాం, వాటి వెనకాల ఉన్న మెమరీ మాతో షేర్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఫోటో ప్లీజ్. ఈ కొంపదీసి ఇవన్నీ మీరే తాగారా ఏంటి? లేదు, యాక్చువల్లీ ఇది ఒక మూవీ షూట్. ఓకే, ఇది మ్యాంగ్లూర్లో జరిగింది. ఓకే, అక్కడ మనకి ఒక లాడ్జ్ ఇచ్చారు. ఆ సినిమాకి నేనే కోరియోగ్రాఫర్. యాక్చువల్లీ పిల్లల సినిమాది, ఒక అవార్డ్ మూవీ సినిమాది. అక్కడ నాకు రూమ్ ఇచ్చారు. అది ఆ రూమ్ పక్కలో నేను సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నా, పైన రేపు ఏం చేయాలని ఆలోచించుకుని ప్రాక్టీస్ చేస్తున్నా నేను మా బాయ్స్ అంతా. సరే కిందికి వెళ్ళి టీ తాగేసి వద్దామని వెనకాలకు వచ్చినప్పుడు ఇదన్నీ లాట్ ఉండింది. సరే ఇది ఏదైనా పెట్టి ఏదైనా చేద్దామని సాంగ్లో పెడదామని అక్కడ దానిపైన ఎక్కి ఎలాగ బాగుంది కదా ఒక ఫోటో తీయని తీపించుకున్నాయి. ఈ ఫోటో అంటే పార్టీస్ అన్ని ఏదో ఎక్కడైనా వెళ్తాం కదా, చాలా ఒకసారి అయితే మరి ఘోరంగా దొరికిపోయింది ఇంట్లో. అది కూడా మా అమ్మకి పొద్దునే 4:30 అనుకుంటా ఒక షో విన్ అయ్యాం, భూషణ్ విన్ అయ్యాడు. విన్ అయిన తర్వాత పార్టీ అది. ఆ రోజు నేను ఏమేమి తాగాను నాకు కూడా తెలియదు. అందరూ పెద్ద వాళ్ళందరూ కూర్చున్నారు కదా, వాళ్ళు రా సుదర్శన్ తాగిపించారు, మంచిగా తాగిన తర్వాత నేను చెప్పాను క్లాసిక్ తీసుకుని వెళ్ళిపోండ్రు, నన్ను క్లాసిక్ వెళ్ళిపోతా, ఇంట్లో వెళ్తే తెలిసిపోతుంది వద్దు అన్న. వాడేమనుకున్నాడు ఇంటికి వెళ్ళిపోతాడేమో వీడని, భూషణ్ తమ్ముడే అనుకుంటా, ఇంటికి వెళ్ళి వదిలేస్తాడు. నాకు తెలియదు నేను ఇంట్లో ఉన్నానని. క్యారవన్లో కూర్చుని తాగింది గుర్తు నాకు. కట్ చేసి చూస్తే ఇంటికి వచ్చి నాకు తెలియదు మా అమ్మ చెప్తున్నారు. నేను లేచిన తర్వాత పొద్దున్నే 4:30కి వెళ్ళానంట ఇంటికి. వెళ్ళిన తర్వాత డోర్ ఓపెన్ చేసిన తర్వాత మా అమ్మకి నమస్కారం చేసి అలా రోల్ చేసుకుని బెడ్రూమ్ వెళ్ళిపోయానంట క్లీన్ గా. తెలియదు నాకు కూడా. ఆ తర్వాత ఓపెన్ చేసి చూసా మొత్తం. ఏంటి క్యారవన్ లో ఉండాలి కదా, క్యారవన్ లో ఉండేవాడిని, ఇంటికి ఎలా వచ్చాను తెలియదు నాకు. చూస్తున్నా ఆఫ్టర్నూన్ 3 అయింది ఆ టైంకి, లేచే టైంకి. ఏంటి ఆలోచిస్తున్నా, ఎప్పుడు వచ్చాను, ఏదైనా తేడా జరిగి ఎవరైనా తీసుకుని వచ్చారని ఆలోచిస్తున్నా. ఆపటి ఎప్పుడు మా ఇంట్లో ఎలా అంటే వంట చేస్తారు, వేసుకుని తినేవాళ్ళు అంతే, మనమే వెళ్ళి వేసి పెట్టి తినరా బుజ్జి అవన్నీ ఏముండవు మన దగ్గర. సరే ఆ రోజు మంచి టేబుల్ కూర్చున్నా, స్నానం చేసుకుని వచ్చి ఇలా కూర్చుని టీవీ చూస్తున్నా. మంచిగా టేబుల్ పెట్టారు, మంచిగా తీసుకుని వచ్చి పెడుతున్నారు రైస్. ఓహో ఇంత సేవ చేస్తున్నారంటే వీళ్ళకి తెలిసిపోయిందేమో, ఏదో చేసి ఉంటా నేను అన్నప్పుడు తిను బాగా తిను అన్నారు. మెల్లగా తినేసా. ఎలా ఆకలి ఇవ్వరు, ఏం తినలేదు. తినేసిన తర్వాత చెప్పారు దేవస్థానంలో కాదరా దేవుడి గుడికి దండం పెడతారు, నువ్వేంటి ఇంటి మొత్తం వెళ్ళావు అలా అన్నారు. ఏమైందమ్మా అంటే అప్పుడు స్టార్ట్ చేస్తారు క్లాస్ ఏం కొట్టుంటే డైరెక్ట్ దబ్బాలు దిబ్బలు కొట్టారు. అదైన తర్వాత వదిలేస్తా చాలా రోజులు. అదైన సరే ఇంకొకసారి దొరికాను కాలేజ్లో అనుకుంటా. ఒకసారి మా ఫ్రెండే వింటారు కదా ఫ్రెండ్, అదే ఫ్రెండే. వెళ్ళిన తర్వాత అక్కడ కాలేజ్లో తాగేసాం. కాలేజ్ అయిన తర్వాత ఆ బంక్ వేసి కాలేజ్కి ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయాం. అప్పుడు ఏదేదో వచ్చేది బ్రాండ్లు ఏదో తెలీదు, తాగాం. ఆ రోజు లేట్ అయిపోయింది, వానగారు వస్తుంది, ఇంటికి బస్సులో వెళ్ళాలి. అప్పుడు బస్సే మనకి. వెళ్ళి లేట్ అయిపోయింది. మన ఫోన్కి ఏమి ఉండదు కదా ఆ టైంకి, మనకి ఎప్పుడైనా ఇంట్లో ఉంటా. ఆ రోజు లేదు నేను ఇంట్లో. మా అమ్మ బస్ స్టాండ్లో నించుకున్నారు వానలో. ఫస్ట్ ఇలా చూశాను, ముందు దిగేద్దామని చూస్తే అక్కడే నించుకున్నారు. వెనకాల నుంచి దిగి పారిపోతుంటే రాయి తీసుకుని కొట్టారు రప్ప అని పార్క్లో. తర్వాత దొరికిపోయా. ఎందుకు పారిపోతున్నా అంటే తాగానని తెలీదు, వీడు ఏమో చేశాడని తెలుసు అంతేనే, తాగానని తెలియదు. నేను పరిగెత్తే స్పీడ్కి వాళ్ళు కూడా పరిగెత్తున్నారు. దిగిపోయింది పరిగెత్తి తాగిందని. అదే లాస్ట్ అనుకుంటా అంతే. ఓకే, అది లాస్ట్ బీటెక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిందంటే చాలా రేర్గా కానీ తెలుసు. ఇప్పుడు మమ్మీ ఏమైనా అంటున్నారు? అంటారు
అంటారు. ఇలానే తాగుతుంటే త్వరగా చనిపోతావరా అని. ఏమంటారు మీరు దానికి? అమ్మ ఎవరు చేసేది ఏం కాదు, అందరూ చేస్తారు కదా, మనం కూడా లైట్ గా అంతే, అప్పుడప్పుడు అంతే, రెగ్యులర్ ఏం లేదు. సూపర్ అయితే. ఓకే, నెక్స్ట్ ఫోటో చూద్దాం. వావ్, ఎవరు ఈ అమ్మాయి? మీ గర్ల్ ఫ్రెండా? అందుకే తీసుకొచ్చి పెట్టారా ఇక్కడ? ఇది నేను యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ వేయలేదే ఇది ఫోటో, ఇలా ఇలా వచ్చింది, దేంట్లో కూడా లేదనుకుంటా. చాలా బాగున్నారు లేడీ గెటప్ లో. ఈ లేడీ గెటప్ వేసుకున్న తర్వాత చాలా మాటలు వినాల్సి వచ్చింది నాకు. ఇది యాక్చువల్లీ శ్రీదేవి నా వెనకాల ఇంకొకడు ఉన్నాడు చూడండి, వెనకాల ఇంకొక ఫేస్ ఉంది. అవును అవును, అది కూడా ఒక కోరియోగ్రాఫర్, వాడు కూడా వేసుకున్నాడు వెనకాల. ఇది శ్రీదేవి డ్రామా కంపెనీ అనుకుంటా. ఏదో గణేష్ చవితి ఈవెంట్ కి ఒక పర్ఫార్మెన్సెస్, ఎవరితో, రామ్ ప్రసాద్ అన్నతో, గెటప్ శ్రీన్ అన్నతో, ఆది అన్నతో, నేను గెటప్ శ్రీన్ అన్నతో చేసా ఈ పర్ఫార్మెన్స్. ఓకే, అంటే మాస్ నంబరు, అంటే చేంజ్ ఉంటుంది. అందరు కోరియోగ్రాఫర్స్ పెట్టి, అందరు కోరియోగ్రాఫర్స్ ఎప్పుడు ఆడతారు కదా, ఒక లేడీ గెటప్ వేసుకుని ఆడండి అని లేడీ గెటప్ వేయించారు అంతే. అంతే ఈ ఫోటో. ఏం మాటలు విన్నారు? ఇందాక అన్నారు కొన్ని మాటలు విన్నాను అని. చాలా, అంటే ఏంటి అవి? మిమ్మల్ని హర్ట్ చేసాయా? ఆ టైం లేదు, పాపం అమ్మాయిలు ఇంత కష్టపడతారా అనుకున్నాను అప్పుడు. అలా మాటలు ఎక్కడెక్కడ వచ్చి చేతులు వేస్తారు, మనకి ఇదైపోయింది. సరే ఓకే, అప్పుడు తెలిసింది ఓహో అమ్మాయిల కష్టాలు అంటే చాలా కష్టాలు ఉంటాయని అప్పుడు తెలిసింది. ఎవరు అందులో బాగా క్లోజ్ మీకు? దాంట్లోనా మనదే ఒక టీం ఉండింది కదా, కిలాడి ఫెలోస్ అని. నేను, పండు, మణికంఠ, మనం చైతన్య, నలుగురు ఒక టీంలో. అంటే పండు స్పాంటేనియస్, నాది లాంగ్వేజ్, మణికంఠ లాంగ్వేజ్, ఇంకా చైతన్యని చూస్తేనే నవ్వుతారు. సో అలా ఒక టీం గ్యాదర్ చేశారు డైరెక్టర్. వచ్చేసి మీరు చేయండి బాగుంటుంది అని అప్పుడు స్టార్ట్ చేసాం. అంటే దాని బిఫోర్ స్పెషల్ స్కిట్స్ అని స్టార్ట్ చేసాం. అది మంచిగా పేలింది. తర్వాత మనకి ఒక సపరేట్ టీం పెట్టి సపరేట్ గా పేమెంట్ ఇచ్చి స్టార్ట్ చేసాం. మంచిగా వచ్చింది. తర్వాత అదెందుకు ఆగిపోయింది. అంటే మీరేమైనా వద్దనుకున్నారు? లేదు, అంటే ఎవరిది డేట్స్ కుదరకుండా మళ్ళీ డి అని ఉండింది కదా మనకి. అది ఇది షూట్ వచ్చినప్పుడు నేను అక్కడ ప్రాక్టీస్ లో బెంగళూరులో ఉంటా, మళ్ళీ ఇక్కడ రావాలి, అంటే సంపాదించేది మొత్తం ట్రావెలింగ్ అయిపోతుందని కొద్దిగా. ఆ తర్వాత డైరెక్టర్ కూడా షిఫ్ట్ అయ్యారు వేరే వేరే షోస్ కి. సో మనకు చేసింది డి డైరెక్టర్ ఇది మన టీమ్ కి. సో వాళ్ళు కూడా షిఫ్ట్ అవుతూ ఉంటుంది కదా డైరెక్షన్. సో అలా షిఫ్ట్ అవుతూ మనకి ఆ ఫ్లో మిస్ అవుతూ ఉండింది. సో కొద్దిగా ఆపుకుందామని ఆపేసి. నెక్స్ట్ ఫోటో పూర్ణ మేడం నేను. ఇది D13 సీజన్ 13లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ నేను వైల్డ్ కార్డ్ లో. అప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన ఫస్ట్ పిక్ ఇది పూర్ణ మేడం. ఇది ఎక్కడ? ఇది సెట్ లో? ఇది సెట్, డి సెట్, రామోజీ ఫిల్మ్ సిటీలో అనుకుంటా. మ్యామ్ ఎట్లా ఉండేవారు మీతో? అలానే ఉంటారు మంచిగా. అవునా? క్రేజీగా అంత ఏం లేదు, స్వీట్ గా ఉంటారు చాలా. చాలా స్వీట్, క్యూట్, బబ్లీ. నేను అలానే ఉన్నాను చూడండి, పక్కలో తాగినట్టే ఉన్నాను దాంట్లో కూడా. అలా ఏం లేదు, మంచిగానే ఉంది. సో ఈ జడ్జెస్ విషయానికి వస్తే శేఖర్ మాస్టర్ గానీ ఈ మ్యామ్ గానీ మీకు ఎట్లా అనిపించేది? జడ్జ్మెంట్ అనేది నిజంగానే 100% ట్రూగా ఉంటుంది, జెన్యూన్ గా అనిపించేదా? అవును, అంటే దాంట్లో ఏం స్క్రిప్టెడ్ ఉండదు. ఏంటి స్క్రిప్టెడ్ ఉండదు. యాజ్ ఎ పర్ఫార్మెన్స్ మీరు ఆన్ స్టేజ్ ఏం చేస్తారో దానికే జడ్జ్మెంట్ ఉంటుంది, క్లీన్ అండ్ కట్ అండ్ క్లియర్ గా. ఎక్స్ట్రా గానీ మైనస్ గానీ ఏం చెప్పారు, ఏముందో అది కరెక్ట్ గా చెప్పారు, అదన్నీ జెన్యూన్. అంటే ఎప్పుడైనా మీరు చాలా బాగా పర్ఫార్మ్ చేసి వీళ్ళు సరిగ్గా జడ్జ్మెంట్ ఇవ్వక అంటే ఇప్పుడు చెప్పారు? నార్మల్ గా నేను యాజ్ ఎ కోరియోగ్రాఫర్ నేను చేసిన సాంగ్ అన్ని హిట్టే అనుకుని నేను చేసుకుని వెళ్తా. ఆన్ స్క్రీన్ అది ఆన్ స్టేజ్ ఏమవుతుందో అది ఇంకా దేవుడికి వదలాలి. అది చేసి చూసిన తర్వాత వాళ్ళకి ఎలా అనిపిస్తుందో వాళ్ళు చెప్తారు కదా. సో వాళ్ళకి అనిపించినట్టే అందరికి అనిపించుంటే రైట్, వాళ్ళకి అనిపించకుండా అందరికి అనిపించలేదు అలా బాగుంది అంటే అది రాంగ్. అలా ఏం లేదు, అలా అందరు వాళ్ళకి ఏమనిపిస్తుంది అందరికి అదే అనిపిస్తుంది, రైట్ జడ్జ్మెంట్ ఉంటుంది. శేఖర్ ఫ్రీక్వెంట్ గా మాట్లాడుతూ ఉంటారా మ్యామ్ తో? వచ్చినప్పుడు అన్ని కలుస్తాం, మంచిగా మాట్లాడతాం, చాలా హెల్ప్ చేస్తారు మేడం కూడా. ఒక టైంలో నాకు అంటే ఒకసారి ఇదే D13లోనే అనుకుంటా, నాకు కరెక్ట్గా సోర్స్ లేదు, నేను బెంగళూరులో చేయాలా నేను హైదరాబాద్లో చేయాలా అంటే నాకు కరెక్ట్గా క్లారిటీగా లేదు. అయినా కూడా ఇక్కడ లోకల్ మాస్టర్ని ఫిక్స్ చేశారు, నేను అయినా కూడా నాకు అది తెలియకుండా నాన్ లోకల్ కింద చేశాను. అప్పుడు ఏంటంటే లోకల్ వస్తే మనకి వాళ్ళే డబ్బులు ఇస్తారు, లోకల్ ఉంటే డబ్బులు ఏమి ఉండదు, ట్రావెలింగ్ కానీ అవన్నీ ఏమి ఉండదు, ప్రాపర్టీస్కి ఇస్తారు మనకు. నాన్ లోకల్ వాళ్ళకి ఏంటంటే ప్రాపర్టీస్ కానీ ఏమి ఇయ్యరు, ట్రావెలింగ్ ఇస్తారు. సో అది నేను మిస్కమ్యూనికేషన్ చేసుకుని నేను వెళ్ళిపోయాను, వేరే ఊరికి వెళ్ళి బెంగళూరులో వెళ్ళి
చేసేసాను. అదే టైంలో నేనంటే 45 బాయ్స్ని వేసాను సాంగ్లో, 3 సాంగ్స్కి. అక్కడ నుంచి మళ్ళీ ఏం చేయాలి, వీళ్ళకి ఎలాగో డబ్బులు ఇస్తారు కదా, నేను 45 మెంబర్స్ చేసేసా. కట్ చేసి చూస్తే నువ్వు లోకల్ మాస్టర్ కదా, ఎవరు చెప్పారు నీకు నాన్ లోకల్ అలా అని నాకు ఫ్యూజ్ అవుట్ అయిపోయింది. అక్కడి నుంచి బయలుదేరాలి షూటు, ఏం చేయాలో తెలీదు. చాలా కష్టపడ్డాము. ఇప్పుడు 45 మెంబర్స్ని నేను బెంగళూరు నుంచి తీసుకుని రావాలి, ఇక్కడ రూమ్ చేయాలి, మళ్ళీ రూమ్ కూడా ఏమి ఉండదు లోకల్స్కి. రూమ్ చేయాలి, ఏం చేయాలి, ఏం అర్థం అవ్వట్లేదు. పిల్లలందరూ వాళ్ళ ఎగ్జామ్ ఫీజులు అన్నీ ఇచ్చి, ఆ ఎపిసోడ్ ఉందనుకుంటా, ఏడుస్తాను నేను స్టేజ్ పైన. యాక్చువల్లీ ఎపిసోడ్ ఎగ్జామ్ ఫీజు డబ్బులన్నీ ఇచ్చి వాళ్ళ దగ్గర నా దగ్గర మళ్ళీ అప్పులు చేసి అందరితో తీసుకుని వెళ్ళానంతే, రావడానికి మళ్ళీ డబ్బులు లేవు. అప్పుడు మేడమే హెల్ప్ చేశారు, నాకు డబ్బులు వేసి ఫస్ట్ పిల్లలకి ఫుడ్ ఇప్పించు, తర్వాత వాళ్ళని పంపించు, తర్వాత కూర్చొని మాట్లాడతామని చాలా హెల్ప్ చేశారు ఆ టైంలో, కరెక్ట్ టైంలో. సరే నెక్స్ట్ ఫోటో చూద్దాం. మా అమ్మ మై మదర్ ఇండియా. సో ఏంటి అలానే ఉంటారు చూడండి, రఫ్ అండ్ టఫ్, కొడితే ఎగిరిపోవాలి ఇంకా. ఇప్పుడు కూడా కొడుతూనే ఉంటారు మిమ్మల్ని, ఇప్పుడు కూడా నాన్ స్టాప్ లవ్. అది అంటే కొట్టేంత పని మీరు ఏం చేస్తున్నారు? అది లవ్, అది మనది లవ్ అంటే ఊరికే. లేదంటే నేను ఏదైనా చేస్తూ ఉంటా, లేదంటే వాళ్ళు అదే ఏదో జరుగుతుంటుంది. మనకిద్దరికి ఎలా అంటే తినింది అరగాలంటే కొట్లాడుకోవాలి మనం ఇద్దరు. అది లేదంటే మనకి ఆ డే ఫుల్ఫిల్ ఉండదు. అది ఉంటేనే మా ఇద్దరి బంధం. సో అమ్మ గురించి ఒక మెమరబుల్ మూమెంట్ ఏమైనా మా కోసం? అంటే షీఈ్ ఏ సేల్స్ ఉమెన్. బిఫోర్ నేను పుట్టిన తర్వాత సేల్స్ ఉమెన్. అప్పుడు నేను బేబీ సిట్టింగ్లో చదివాను. బేబీ సిట్టింగ్లో ఉండేవాడిని నేను. పొద్దున్నే బేబీ సిట్టింగ్లో పెట్టేసేవాళ్ళు నన్ను. వీళ్ళు పని చేసుకుని వచ్చిన తర్వాత ఈ నైట్ అంటారు, నైట్ తీసుకుని వెళ్ళేవాళ్ళు ఇంటికి. ఎక్కువ నేను బేబీ సిట్టింగ్లోనే కలిసిపోయింది. తర్వాత ఏదైనా లీవ్స్ ఏదైనా ఉన్నప్పుడు వీళ్ళకి డైలీ పని చేస్తూనే పని. అప్పుడు చిన్న అప్పుడే నాకు కొద్దిగా తెలుసు, అంటే లగేజ్ ఉంటుంది పక్కలో, అంటే సర్ఫ్ ఎక్సెల్, ఏరియల్ అవన్నీ వస్తుంది కదా, సోప్ పౌడర్స్, అదన్నీ తీసుకుని డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. అదన్నీ వేసుకుని నన్ను కూడా శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని తీసుకుని వెళ్ళేవాళ్ళు డైలీ. ఊరు మొత్తం తిరిగి ఆ వెయిట్తో నా వెయిట్ కూడా తీసుకుని, నాకన్నా చాలా స్ట్రగుల్ చేశారు లైఫ్లో. ఇప్పుడు కూడా వాళ్ళకి అంతా చేస్తా జీవితంలో, మంచిగా వాళ్ళని కూర్చోబెట్టి మంచిగా చూసుకుంటా. డెఫినెట్గా చేస్తారు. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. మెమరబుల్ పిక్ అంటే ఒక డాన్సర్స్ ఒకటి ఉంటుంది కదా, అంటే నార్మల్గా అందరూ నార్మల్ లైఫ్ జీవంలో అంటే నార్మల్గా ఉండేవాళ్ళు దేవుడిని గుడిలో చూస్తారు, గుడిలో వెళ్ళి ప్రణామం చేసుకుని వెళ్ళిపోతారు. మన డాన్సర్స్కి గాడ్. వాళ్ళు సాక్షాత్ ముందు రోజు నించుకుంటే ఎలా ఉంటుంది, అలా ఉండింది మన పరిస్థితి. ఆ రోజు ఏం చేయాలో అర్థం అవ్వట్లే, ఏం మాట్లాడాలో ఏంటో. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి డీలో ఎవరెవరు చేస్తారో వాళ్ళందరూ తెలుసు ప్రభు మాస్టర్కి. నా పేరు చెప్తున్నారు కూర్చుని, నువ్వు ఎక్కువ మాట్లాడతావు కదా, నువ్వు సుదర్శన్ అంటే వాళ్ళు మమ్మల్ని రెగ్యులర్ ఫాలో అవుతున్నారు. ఇంకా మనమే ఒక్కొక్క సినిమా వదిలేస్తామేమో కానీ వాళ్ళు వదలరు. డి అనేది అందరినీ గుర్తు పెట్టుకుంటారు, అందరి పేర్లు చెప్తారు, నేను ఎలాంటి స్టైల్ చేస్తాను, నేను ఎలాంటి కోరియోగ్రఫీ చేస్తా, అదన్నీ చూస్తారు. ఒకసారి వీళ్ళు ఒక సినిమా కూడా, వాళ్ళ సినిమా కంపోజింగ్ చేయడానికి కూడా పిలిచారు నాకు హైదరాబాద్ నుంచి. నేను ఒక సాంగ్ చేశాను, ముకాబులా సాంగ్ D12లో. అది వరల్డ్ వైడ్ హిట్ అయింది. అంటే కేరమ్ బోర్డ్ అని ఒక కాన్సెప్ట్ పెట్టేసి కేరమ్ బోర్డ్తో ముకాబులా సాంగ్ చేశాను, చాలా బాగా హిట్ అయింది. అది చూసి ముంబై వాళ్ళు కూడా కాపీ చేశారు. అంటే ఇక్కడి నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ చేసేవాళ్ళు కదా అందరూ. ఇక్కడి నుంచి అక్కడ తీసుకుంటే మనం కూడా ప్రౌడ్గా ఫీల్ ఉంటుంది కదా. సో అలాంటి మూమెంట్లో ఆ సాంగ్ చూసిన తర్వాత అబ్బాయి బాగా చేస్తున్నాడు, ఈ సాంగ్ ఒకసారి చూద్దాం ఎలా చేస్తాడని చెన్నై పిలిచి సాంగ్ ఇచ్చారు. ఒక సాంగ్, మూవీ సాంగ్ మాస్టర్దని. అది సాంగ్ కంపోజ్ చేసి, అదొకటే నా లైఫ్లో గ్రేట్ ఫీల్. అంటే దేవుడు పిలిచేది ఏంటి, దేవుడిని చూసేది ఏంటి, అలా పట్టుకుని అలా. అంటే ఆ సాంగ్ అంటే సినిమా వచ్చిందో లేదో తెలీదు కానీ చేసా. అంటే నేను బాబా భాస్కర్ మాస్టర్ ఇద్దరు చేసాం. సో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి మాస్టర్? నేను ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఏం లేదు, నాకు ఫ్యూచర్ గోల్ అనేది ఏమి ఉండదు. మనం చేస్తున్నాము, మంచిగా చేసుకున్నాడు. ఎక్కడి దాకా వెళ్తున్నాం, రేపటి ఏంటి అని మనకు తెలియదు. ప్లానింగ్ అంటే ఏం లేదు, నార్మల్గా మంచి కోరియోగ్రఫర్ అవ్వాలి ఇండస్ట్రీలో, నేను ఏంటి అనేది ప్రూవ్ చేయాలి. అంతే. సో గో విత్ ద ఫ్లో. అంటే ఫ్లో ఆగిపోతూనే
అది ఆగిపోయినప్పుడు మనం ముందుకు ఆలోచిస్తాం కదా. వెన్ యూఆర్ గోయింగ్ ఇన్ ఏ గుడ్ వే మంచిగా చేసుకుని వెళ్తూ ఉండండి, మంచిగా ఎక్కడో ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది అలా వెళ్ళిపోదామని. ఓకే, సో నైస్. సో ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ఇంతమంది మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తున్నారు, ఇంతమంది ఎక్కడికి వెళ్ళినా మాస్టర్ మాస్టర్ అని, అమ్మాయిలు కూడా ఒక్కొక్కసారి మాస్టర్ మాస్టర్ అంటూ ఉంటే బాధ అనిపిస్తుంది. ఏంటయ్యా ఎందుకు ఏం అది ఒక ఉంటుంది కదా అబ్బాయి అయినప్పుడు ఆ ఫీల్ మిమ్మల్ని మాస్టర్ అనే కదా అన్నారు, బ్రో అనలేదు కదా. అది ఇంకా బాధ అనిపిస్తుంది. మాస్టర్ అంటే ఏదో పెద్దోళ్ళని పిలిచిన అంకల్ ఏజ్డ్ పర్సన్ పిలుస్తారా అలా ఉంటుంది. ఒకసారి ఫీల్ అవుతుంది, పర్లేదు ఏదో ఎలాగో మా రెస్పెక్ట్ ఇస్తాను కదా తీసుకుని వెళ్ళిపోతాం. సో ఫైనల్లీ నా షోలో లాస్ట్ సెగ్మెంట్ అన్నమాట 1 to 9 ఇవి టాస్క్స్ ఉంటాయి. ఏదైనా సింగింగ్ ఉండొచ్చు, డాన్సింగ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఒక 3 నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ నెంబర్ ఏం సెలెక్ట్ చేసుకుంటారు దీంట్లో ఉండేదా? యా 9. సింగింగ్. అయిపోయారు మీరు. మాకేం ప్రాబ్లం లేదు, మాకు కావాల్సిందే అది, మీరు పాడాల్సిందే. రెడీ. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా గుండెలోకి నా గుండెలోకి. అంతే తెలుసు తొలిసారిగా నా లోపల ఏమైందో చూసే కలా నా చిలిపి అల్లర్లో నా చిలిపి ఉన్నలో దానా అచ్చంగా బాగా పాడారు. యాక్చువల్ చాలా మంది చూసి పాడతారు, బట్ మీరు చూడకపోయినా హమ్మింగ్ చేస్తూ. నాకు లిరిక్స్ తెలుసుంటే పాడేవాడిని. ఇంకొకటి ఏదో పాడుతూ ఉంటా అప్పుడప్పుడు ఏదో. కాకపోతే చాలా మంది మా షోకి వచ్చి సింగింగ్ అంటే స్కిప్ చేసేస్తారు, నాకు రాదు రాదు అని. బట్ మీరు ఏం రాదు అనకూడదు ఎప్పుడు. ఎస్ అవును, అది రాదు అంటే ఇంకేం రాదు. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 3. గాసిప్. ఏం చేయాలి ఇది? మీ గురించి మీరు విన్న గాసిప్. నా గురించి నేను విన్న గాసిపా? చాలా గాసిపే. మీరు స్టోరీ చెప్పాలి, చాలా ఉన్నాయని చెప్పకూడదు, ఒక స్టోరీ చెప్పాలి. చాలా మంది అమ్మాయిలతో ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. ఓకే. చాలా మంది అమ్మాయిని ఎక్కడెక్కడికో తీసుకుని వెళ్తూ ఉంటాడు. చాలా మంది అమ్మాయిలతో మాట్లాడుతుంటాడు. చాలా మందిని లవ్ చేస్తూ ఉంటాడు. చాలా మందిని ఎలా చూస్తారు? ఒకదానికే లవ్ చేయొచ్చు కదా. అమ్మాయిలదే ఎక్కువ ఉంటుంది కానీ ఏముండవు అక్కడ. మాట్లాడితేనే తప్పు. ఇప్పుడు చూస్తామా, మాట్లాడతాం, ఎవరైనా చూసినా ఏంటి మాట్లాడుతున్నావు అయిపోయిందా ఈరోజుకి అంటారు. నాకేం అర్థం అవుతుంది. అప్పుడు వీళ్ళేం మాట్లాడుతున్నా, నేనేం మాట్లాడుతున్నా, నేను చెల్లి అని మాట్లాడుతూ ఉంటే అయిపోయింది అంటారు వీళ్ళు. అదే చెల్లి రా స్వామి అంటే కూడా అట్లా గాసిప్ ఇవే ఎక్కువ ఉంటాయి. ఇవే గాసిప్స్, ఇవే ఎక్కువ. ఇంకొకటి ఏంటంటే గాసిప్, ఇప్పుడు సాంగ్ చేస్తూ ఉంటా కదా నార్మల్గా డీకి ఏదైనా, నువ్వేం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటారు. ఎన్నిసార్లు చెప్పాలి నేను కూడా? ఇప్పుడు ఏం చేస్తుంటే ఎవరికి ఏం చెప్పను. ఏం లేదు వాడు మళ్ళీ అక్కడ వెనకాల వెళ్ళి వీడన్నీ చేసుకుని వచ్చేస్తాడు, వీడు అందరు చూసుకోవడానికి వచ్చాడు, చూసిన తర్వాత మళ్ళీ చేంజ్ చేస్తాడు. ఇలాంటి గాసిప్స్ ఎక్కువైతే అమ్మాయిల గాసిప్లే. ఎక్కడ చూసినా కూడా మనోళ్ళు కూడా అదే చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఏంటి మాస్టర్ ఎవరితో మాట్లాడుతున్నారు, ఏంటి ఇంతసేపు కూడా లేచున్నారంటే ఏదో అమ్మాయా అంటారు. అమ్మాయి ఒకటే ఉంటుందా జీవితంలో? ఇంకేముండదా? వాళ్ళందరికి ఏం ఆన్సర్ ఇస్తారు మీరు? ఎవరికి? అవునరా అమ్మాయితోనే మాట్లాడుతుంది, ఏంటి ప్రాబ్లం అంట. ఇంకేం చెప్పాలి చెప్పండి. ఓకే, లాస్ట్ నెంబర్ 5. బిగ్గెస్ట్ ఫియర్. నా ఏజ్ అనుకుంటా. ఏజ్ అయిపోతుంది ఇప్పుడు నాకేమో ఇప్పుడు అడగకూడదు ప్రశ్న. మీ ఏజ్ ఏంటి చెప్పండి ఫస్ట్. నేను చెప్పేస్తాను. అయితే నా 25. అరే నో మీరు అట్లా చెప్పకు, నిజం చెప్పాలి. నన్ను చూస్తే ఎలా అనిపిస్తుంది మీకు? సరే ఇదన్నీ తీసేస్తే కావాలంటే కింద వెళ్ళి. నాకు 16 అనిపిస్తుంది. ఎంత? 16. అంత తక్కువ వద్దు, 33 పైన ఏదైనా చెప్పండి. 33 పైన. 23 పైన సెట్ అవ్వాలి కదా. మళ్ళీ 16 అంటే మళ్ళీ అవ్వదు, తమ్ముడు అయిపోతా. నేను గెస్ట్ చేస్తా, బట్ మీరు నిజమైన ఆన్సర్ ఇవ్వాలి. 100%. సో నేను 28 అట్లా అనుకుంటున్నాను. లేదు, వన్ మోర్ గెస్. 30. ఓకే సూపర్. మీ బిగ్గెస్ట్ ఫియర్ మీ ఏజ్ అన్నారు, అది కామెడీ ఆన్సర్. మాకు కామెడీ ఆన్సర్ వద్దు, సీరియస్ ఆన్సర్ కావాలి. బిగ్గెస్ట్ ఫియర్ అంటే నేను వెళ్తున్న గ్రోత్ ఫియర్ ఉంటుంది ఎప్పుడు. ఆగకూడదు, ఆగిపోతే ఏంటి పరిస్థితి అనేది ఒక ఫియర్ ఉంటుంది ఎప్పుడైనా. అది ఆగకుండా దీన్ని ఎలా తీసుకువెళ్ళాలి మెల్లగా జాగ్రత్తగా, ఇప్పుడు వచ్చిన పేరు కానీ ఏదైనా కానీ. సో అది
ఎవరి ఈ ఫీల్డ్ లో ఉండే అందరికీ ఆ ఫీల్ అందరికీ ఉంటుంది డెఫినెట్లీ. ఎక్కడైనా ఏదైనా అయిపోతే తేడా అయిపోతే మళ్ళీ బ్లాక్ డౌట్ వచ్చేస్తుంది, వద్దు మెల్లగా ఏదైనా చేయాలని. పిక్స్ అయిపోయినాయి, నెంబర్స్ అయిపోయినాయి, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు మాతో. థ్యాంక్ యూ సో మచ్. ఏ ఊరు మీది? రాజమండ్రి. రాజమండ్రి అంటే మీకన్నా ఘోరంగా తెలుగు మాట్లాడుతున్నానని అంటున్నారా? అవును, తెలుగు ఎట్లా వచ్చింది మీకు ఇంత మంచిగా? 3 years నుంచి ఉండడం వల్ల? అప్పుడు నేను కొద్దిగా భూషణ్ ఏం చెప్పేవాడు అంటే వాడికి కూడా తెలుగు రాదు, నాకేమో పెద్దగా తెలిసినట్టు నాకు చెప్పేవాడు. వాడు ఎలాగో మేనేజ్ చేసేస్తావు కదా, వాళ్ళు వెళ్ళి ఆ ప్రాపర్టీ చెప్పేసి ఈ పెయింట్ కావాలి, అది కావాలి, ఇది కావాలి అని చెప్పేవాడు. నేను వెళ్ళి అన్న 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 పెయింట్ పెయింట్ అన్న ఏంటిది మేక మేక అన్న అన్న హ్యామర్ అలా చెప్పి అలా మెల్లగా స్టార్ట్ చేసా. అలా ఇప్పుడు కూడా మెల్లగానే ఉంది, ఈజీగా వచ్చింది. బట్ ఓకే, చాలా మీకు నేను చెప్పేది అర్థం అవుతుంది. మీరు మనకి ఇంకొకటి ఏంటంటే మనకి బెంగళూరులో ఏంటంటే అన్ని యూనివర్సల్ లాంగ్వేజెస్ ఉంటాయి, తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మరాఠీ అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. పక్కలో ఉండేవాళ్ళు ఇటు పక్క ఉంటే తమిళ వాళ్ళు ఉంటారు, ఇటు పక్క ఉంటే తెలుగు వాళ్ళు ఉంటారు. సో ఇద్దరు మధ్య కమ్యూనికేషన్ చేసి వాళ్ళు తెలిసిపోతుంది మనకి. మీకు తమిళ్ కూడా వచ్చాయి? తమిళ్ కూడా వచ్చు. ఓకే, సో మీరు నెక్స్ట్ ఇప్పుడు ఏమైనా సినిమాలు చేయబోతున్నారా కొరియోగ్రాఫర్ గా? ఒక 2-3 చేశాను ఆల్రెడీ. ఒకటి మన బిగ్ బాస్ విన్నర్ విజయ్ సన్నీ సకల గుణాభిరామన్ అన్న సినిమా వచ్చింది, దాంట్లో ఒక సాంగ్ కూడా ఉంటుంది, సైకో పిల్ల అని. సైకో పిల్ల అని సైకో పిల్ల సాంగ్ నేను కోరియోగ్రఫీ చేశాను. అది అయిన తర్వాత ఇంకొకటి ఒక ఐటమ్ సాంగ్ చేశాను, అది ఎట్టు రిలీజ్. ఇంకా మిగతాదని ఫోన్ వస్తూ ఉంటుంది, సార్ ఇలా ఉంది సాంగ్ చేస్తారా? నేను రెడీ ఉన్నా సార్, నేను ఖాళీగా ఉన్నాను, ఇస్తే చేస్తా సార్ అంటే ఓకే సార్ అన్నీ చేద్దామని ఫోన్లో వస్తూనే ఉంటాయి, కానీ సినిమాలు రావట్లేదు. వస్తుంది అది కూడా లేట్. డెఫినెట్గా మాస్టర్ చాలా సినిమాలు చేయాలి, మంచి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, బోల్డ్ అంత సక్సెస్ చూడాలి. మీ మదర్ని ఫాదర్ని ఒక ప్రౌడ్ మూమెంట్లో పెట్టాలి. డెఫినెట్గా మీరు అనుకునే అన్నీ అవ్వాలి, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా మాతో పాటు వచ్చేస్తే ఇంకా హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ నా షోకి వచ్చినందుకు. లైక్ షేర్ కమెంట్, లైక్ షేర్ కమెంట్. yes సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ. యా మీరు హీల్ తీస్తే నాకు మ్యాచ్ అవుతుంది మంచిగా. ఓకే వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు అంటే జతలో వస్తారా ఏంటి? నేనా? ఓకే వెళ్దామా? ఓకే చలో బాయ్. బాయ్. చూసారుగా ఈ రోజు ఎపిసోడ్ ఎంత ఇంట్రెస్టింగ్ గా సాగిపోయిందో. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో సోషల్ మీడియా స్టార్ తో వాళ్ళ ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ కలుద్దాం. Until then, see you, bye bye.